కూలీ బడ్జెట్ 350 కోట్లు. అందులో 300 కోట్లు వీళ్ళకే. మరి సినిమా ఎలా తీశారు? కేవలం 60 కోట్లతో ఇది ఎలా సాధ్యమైంది? రజనీ నుండి నాగ్ వరకు ఎవ్వరూ తక్కువేం తీసుకోలేదు. ఈ బడ్జెట్ భారాన్ని మోసేదెవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఒక సినిమా బడ్జెట్ 350 కోట్లుంటే కేవలం అందులో కాస్ట్ రెమ్యునరేషన్స్ 300 కోట్లు ఎలా అవుతాయి? మిగతా 50 కోట్లలో సినిమా ఎలా షూటింగ్ చేస్తారు? గ్రాఫిక్స్, ప్రమోషన్స్ ఎలా సాధ్యం? ప్రజెంట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు హాట్ టాపిక్గా వినబడుతుంది. అదే కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ మూవీపై రిలీజ్కి ముందు అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఈ సినిమా బడ్జెట్ గురించి అందరిలో డిస్కషన్ జరుగుతుంది. సినిమా మొత్తం బడ్జెట్ 350 కోట్లు. ఇందులో రజనీకాంత్, లోకేష్ కనగరాజ్, నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్ వంటి స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్ కలిపితే దాదాపు 300 కోట్లకు పైగానే ఉంది. అందులో రజనీకాంత్కి 200 కోట్లు, లోకేష్ కనగరాజ్కి 50 కోట్లు, అమీర్ ఖాన్కి 20 కోట్లు, నాగార్జునకు 10 కోట్లు, ఉపేంద్రకు 5 కోట్లు, సత్యరాజ్కి 5 కోట్లు, శృతి హాసన్కి 4 కోట్లు అని కూడా టాక్ నడుస్తుంది. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్కి ఏకంగా 15 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. మరి మిగిలిన 60 కోట్లలో సినిమా ఎలా తీస్తారు? భారీ యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్, లొకేషన్స్, క్రూ మెంబర్స్ ఖర్చులు ఇవన్నీ కూడా ఈ 60 కోట్లలో సాధ్యమేనా? దీని వెనుకున్నటువంటి అసలు మిస్టరీ ఏంటి తెలుసుకుందాం. నిజానికి ఒక భారీ బడ్జెట్ సినిమా నిర్మాణం వెనుక ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రాటజీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం అనుకున్నట్టుగా స్టార్స్ రెమ్యునరేషన్ మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వరు. చాలామంది స్టార్ హీరోలు ఇప్పుడు ఒక ఫిక్స్డ్ రెమ్యునరేషన్తో పాటు సినిమా పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ షేర్లో కొంత పర్సంటేజ్ని తీసుకుంటున్నారు. ఉదాహరణకు రజనీకాంత్కి ఇచ్చినటువంటి 200 కోట్లు ఒకేసారి ఇవ్వకుండా కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా, మిగతా దాన్ని సినిమా లాభాల నుంచి తీసుకునేలా డీల్ ఉండొచ్చు. ఈ డీల్ వల్ల ప్రొడ్యూసర్స్కు రిస్క్ కూడా తగ్గుతుంది. ఇకపోతే 350 కోట్ల బడ్జెట్లో 300 కోట్లు కాస్ట్ అండ్ క్రూ రెమ్యునరేషన్స్ కోసం కేటాయించినప్పటికీ మిగిలిన 50 నుంచి 75 కోట్లు కేవలం నిర్మాణ ఖర్చుల కోసం మాత్రమే కాదు, ఇందులో మెయిన్వి కూడా ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్, కలరింగ్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తారు. ఇకపోతే ఈ సినిమాకు హై అండ్ విజువల్స్ అవసరం కాబట్టి వాటి కోసం 15 నుంచి 20 కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. అలాగే సినిమాకు హైప్ తీసుకురావడానికి 20 నుంచి 25 కోట్ల వరకు లేదా అంతకంటే ఎక్కువనే ప్రమోషన్స్ కోసం బడ్జెట్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఇకపోతే ఒక పెద్ద బడ్జెట్ సినిమా మొత్తం స్ట్రాటజీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. కూలీ సినిమాకి ఇప్పటికే డిజిటల్ అండ్ శాటిలైట్ మరియు మ్యూజిక్ రైట్స్ రూపంలో దాదాపు 250 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. అంటే సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే ప్రొడ్యూసర్స్ పెట్టినటువంటి బడ్జెట్ని ఎక్కువ మొత్తంలో వెనక్కి రాబట్టుకున్నారు. అంటే మిగిలింది రిమైనింగ్ ఒక 100 కోట్లే అనమాట. కాబట్టి కేవలం లెక్కలు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ భారీ బడ్జెట్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా పెద్ద కష్టమేం కాదని కూడా సినీ క్రిటిక్స్ చెప్తున్నారు. అయితే మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ వచ్చినటువంటి శాటిలైట్స్ రైట్స్ అండ్ డిజిటల్స్ వీటన్నిటి మీద 250 కోట్లు అంటే ఇంకొక 50 కోట్లు మహా అయితే వడ్డీ కలుపుకున్నా ఇంకో కొంచెం డెఫినెట్గా ఇంకొక 100 వేసుకున్న 200 కోట్లు. అంటే వరల్డ్ వైడ్గా ఆల్రెడీ శాటిలైట్స్కి, మ్యూజిక్కి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు మనం చూసేటువంటి ఓటీటీ, ఇప్పుడు అది అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆహా లాంటి తెలుగు ప్లాట్ఫామ్, ఇలా ఏదైనా కానీ అవి ముందుగానే ఆల్రెడీ డీల్స్ జరిగిపోయినాయి. కాబట్టి చాలా వరకు ప్రొడ్యూసర్ సేఫ్, ఆల్మోస్ట్ 75 to 80% వరకు సేఫ్ అయిపోయాడు అనమాట అక్కడే. అంటే ఇంకా మిగతాది ఒక 20% ఇప్పుడున్నటువంటి కలెక్షన్స్ ఏదైతే మనం థియేటర్కి వెళ్ళి చూడడం, సో గ్రాస్ అంటే కంప్లీట్గా అన్నీ కలుపుకొని ఆ కలెక్షన్స్ అంటే మహా అయితే 200 కోట్లు, అది వరల్డ్ వైడ్గా రావడం పెద్ద కష్టమేమీ కాదు. సో అందుకోసమనే ఇంతింత బడ్జెట్ పెట్టి ఇంతింత రెమ్యునరేషన్స్ ఇచ్చినా కానీ ప్రొడ్యూసర్స్కు పెద్ద లాస్ ఏమీ లేదు. ఓటీటీ వచ్చిన కాంచెలన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.